నీకు లావణ్య నేను ఏమన్నా కెలికానా? నేను ఎవరిని కెలకలా నీ లైఫ్లో. ఇది చూడు, నీ లవర్స్ నన్ను కెలికారు. నేను కింద గురించి మాట్లాడట్లా, మామూలుగా చెప్తున్నా. నాకు నువ్వు లేకపోతే నేను నేను ఇప్పుడు అనుభవించే దాంట్లో ఒక మేజర్ పార్ట్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసావు. అసలు నాకు అర్థం కాలేదు గౌతమ్. అసలు నాతో ఉంటే అమ్మాయికి ఏం ప్రాబ్లం? ఎవరున్నారు ఫస్ట్? అమ్మాయి ఉందా నేనున్నానా? నేను, నాకు ఒక భయం ఉంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిని వదిలేస్తే 10 సంవత్సరాల తర్వాత ఏమన్నా, నీ అమ్మాయి అమ్మాయిని వదిలేసా వల్ల నేను ఒక మంచి మనిషిని వదులుకున్నా, నా లైఫ్ వీడి వల్లే అని నువ్వు అనుకోకూడదని నేను అనుకున్నా. ఒక్క నిమిషం నాన్న, నేను ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమా లేదా నాకు ఇంకా తెలియలే. నాకు ఇంకా తెలియలే. నాకు కానీ తెలుసుకోవాలని ఉంది. నువ్వు అయిపోతావని నేనేం మాట్లాడలా. సరే నేను, నన్ను వదిలేను, నన్ను వదిలేసి హ్యాపీగా చెప్తున్నాగా, వదిలేసి. అవును, నాకు అసలు సింధు అందంగా ఉంటుందా? నాకు అందగత్తులు ఎవరు నాకు ప్రపోజల్ చేయలేదా? డబ్బున్నోళ్ళు నాతో తిరుగుదాం అనుకోలేదా? ప్రొడ్యూసర్ కూతురు నన్ను నాకు లైన్ వేయలేదా? మా అలిఫియా కూడా లైన్ వేస్తే నేను దిగాను. మా అలిఫియాని ఈ అమ్మ వాళ్ళ అమ్మ ఎంతసేపు మాడతాను వదిలింగ, నాకు చిరాకు. వదిలింగాని లేదా? నా పక్కన పడుకున్న ఐశ్వర్య ఏం చేసింది నన్ను నువ్వు ఎప్పుడైనా గమనించావా? సెక్షువల్గా నచ్చగా వేరే అవుతూ ఉంటాం, లేదు డబ్బులు లేక డబ్బులు కోసం ఉంటాం. అట్ ది సేమ్ టైం మా మనిషి మీద ఇష్టం కూడా ఉంటుంది. నీ మీద ఇష్టమా ఇష్టం కాదా నాకు తెలియట్లే. అసలు అమ్మాయి వాళ్ళ బాగా నీకు నిజంగా ఏం తెలీదా? ప్రామిస్ చేసి చెప్పు. నీకు డౌట్ రావడానికి కారణమే నేను. నాకు తెలిసి అయితే నేను చీట్ చేశా, మోసం చేశా. కానీ అది ఎందుకు ఏంటి అనేది నేను నేను చెప్పలేను. నేను నీ వైఫ్లో ఫీల్ అవ్వలేదు గౌతమ్ అసలు అమ్మాయిని. నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే వాళ్ళ బావతో ఉండకూడదు అమ్మాయి. నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే ఇంకా చాలా చేయాలి. నేను గౌతమికి చెప్పా, నేను వేరే వాళ్ళతో ఉంటాను, నాకు ఉందని. నేను జెన్యున్గా చెప్పా, నాకైతే పోదు అది. కానీ నేను ప్రయత్నిస్తా. ఇంత జరిగింది కాబట్టి అమ్మాయి కూడా ఉండకపోవచ్చు. చచ్చిపోతాను అన్నాను, చచ్చిపోయిందా?